మనం టెక్ అనే వాటిని ఎక్కడ చూసినా యూట్యూబ్లో మనకి ఫస్ట్ గుర్తొచ్చే నేమ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. తనకి ఫస్ట్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి 4 ఇయర్స్ టైం పట్టింది. అదే తన ఛానల్లో ఈ 5 సీక్రెట్స్ అప్లై చేశాక సేమ్ నెక్స్ట్ అదే 4 ఇయర్స్లో 4.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు. దీనివల్ల తను పాపులర్ అవడమే కాక తనకి యాక్టర్స్తో యాడ్లో పార్టిసిపేట్ చేయడానికి, మరిన్ని ఛానల్స్ క్రియేట్ చేయడానికి, మంచి క్వాలిటీ లైఫ్ లీడ్ చేయడానికి, తెలుగు టెక్ నెంబర్ 1 యూట్యూబర్గా గ్రో అవ్వడానికి కూడా హెల్ప్ అయ్యాయి. మీరు మీ ఛానల్ని తనలాగా గ్రో చేయాలి, అలాగే ఎర్నింగ్ చేయాలి, అలాగే పాపులర్ అవ్వాలి అనుకుంటే తను యూజ్ చేసిన ఈ 5 స్ట్రాటజీస్ మీ ఛానల్లో మీరు అప్లై చేయండి. దీంట్లో ఫస్ట్ అండ్ 5th టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. దీనివల్లే తను యూట్యూబ్లో చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా మన వీడియోలో ఫస్ట్ సీక్రెట్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ విత్ ఎంటర్టైన్మెంట్. మనం చూసినట్టయితే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు గారు చేసే రీసెంట్ వీడియోస్లో మీరు గమనించినట్టయితే మనకి ఇన్ఫర్మేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. రీసెంట్ టైం నుంచి తను యూట్యూబ్ షార్ట్స్ క్రియేట్ చేస్తూ దాంట్లో ఇన్ఫర్మేషన్తో పాటు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూ వీడియోస్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. దానివల్ల తన ఛానల్కి అయితే ఫాస్ట్ గ్రోత్ అయితే వచ్చింది. అండ్ మీరు గమనించినట్టయితే మన లైఫ్లో మనకు టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ కేటగిరీ కూడా టెక్నాలజీ కాబట్టి అందరికీ అవసరం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటాం. ఎంటర్టైన్మెంట్ ప్లస్ మనకి ఇన్ఫర్మేషన్ 2 వస్తుంది కాబట్టి దీనివల్ల ఆడియన్స్ వచ్చేసి ఆ క్రియేటర్తో క్లోజ్డ్గా కనెక్ట్ అవుతారు. దానివల్ల తను ఎప్పుడు షార్ట్ కానీ వీడియో కానీ అప్లోడ్ చేయగానే చూడడానికి ఆడియన్స్కి అయితే ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. మీరు కూడా ఇదే విధంగా మీ ఛానల్లో మీరు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూనే ఆడియన్స్ని అయితే ఎంటర్టైన్ చేయండి. దానివల్ల మీరు వీడియో అప్లోడ్ చేయగానే వాళ్ళకి చూడాలని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆడియన్స్కి మీకు మధ్య ఒక మంచి బాండింగ్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ విధంగా మీకు మంచి రీచ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఇంకా మన సెకండ్ సీక్రెట్లోకి వెళ్ళినట్టయితే సెకండ్ వన్ వచ్చేసి ఫాస్టెస్ట్ కంటెంట్ డెలివరీ. మార్కెట్లో ఒక టెక్ ప్రోడక్ట్ లాంచ్ అవ్వగానే ఇమీడియట్లీగా దాని డీటెయిల్స్ గురించి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా అందరికంటే ఫాస్ట్గా అండ్ డీటెయిల్డ్గా వీడియో అప్లోడ్ చేయడం ద్వారా ఆడియన్స్ వీడియోని చూస్తూ ఉంటారు. అండ్ ఎవరైతే ఈ ప్రోడక్ట్ గురించి కానీ ఆ గ్యాడ్జెట్ గురించి కానీ యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నప్పుడు తన వీడియోస్ యూట్యూబ్లో టాప్ ప్లేస్లో రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ సజెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల తనకి ఎక్కువ వ్యూస్ అండ్ రీచ్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ మీది ఇన్ఫర్మేషన్ కేటగిరీ ఛానల్ అయినా లేకపోతే వ్లాగింగ్ సంబంధించిన ఛానల్ అయినా మీరు వచ్చేసి ట్రెండింగ్ టాపిక్స్ మీద వీలైనంత ఫాస్ట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. దాని ద్వారా దాని గురించి సెర్చ్ చేసే వాళ్ళకి అండ్ చూసే వాళ్ళకి కూడా మీ వీడియోస్ అయితే ఫాస్ట్గా రికమెండ్ అవుతాయి అండ్ మీకు ఎక్కువ వ్యూస్ అండ్ రీచ్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మనం థర్డ్ సీక్రెట్లోకి వెళ్ళినట్టయితే థర్డ్ వన్ వచ్చేసి షేరింగ్ పర్సనల్ లైఫ్. మనం చూసినట్టయితే ప్రసాద్ గారు తన లైఫ్ స్టైల్ని షేర్ చేస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ఆడియన్స్కి పరిచయం చేస్తాడు. దీనివల్ల ఆడియన్స్కి తన పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, తన ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారు, తన ఫ్యామిలీతో ఏ విధంగా బిహేవ్ చేస్తాడు, ఇలా వచ్చేసి క్యూరియాసిటీతో అయితే చూస్తూ ఉంటారు. అండ్ తన వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుంటాడు. ఇలా తన పర్సనల్ లైఫ్ షేర్ చేసుకోవడం వల్ల ఆడియన్స్కి ప్రసాద్ గారు ఇంకా కొంచెం క్లోజ్ అవుతారు. అండ్ అలాగే తన మీద ఇంకా మంచి ఇంప్రెషన్ అయితే ఆడియన్స్లో క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకా మనం వీడియోలో 4th సీక్రెట్లోకి వెళ్ళినట్టయితే 4th వన్ వచ్చేసి టెక్ న్యూస్ ఎపిసోడ్స్. మనం చూసినట్టయితే ప్రసాద్ గారి ఛానల్లో టెక్ న్యూస్ ఎపిసోడ్స్ అని చెప్పేసి ఒక ఎపిసోడ్స్ అయితే రన్ అవుతూ ఉంటాయి. ఆ టెక్ న్యూస్ ఎపిసోడ్స్ అనేది తన సక్సెస్లో చాలా పెద్ద కీ రోల్ ప్లే చేసింది. దీంట్లో టెక్ న్యూస్ మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో దాని మీద తను క్లారిటీ ఇవ్వడం, దాని గురించి ఫ్యాక్ట్స్ చెప్పడం, ఇలా ఛానల్లో ఆ న్యూస్కి ఒక కంప్లీట్నెస్ అయితే తీసుకొచ్చారు. దానివల్ల ఆ న్యూస్లో చెప్పేది ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా తన ఈ టెక్ న్యూస్ ఎపిసోడ్స్తో ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే పరిచయం అయ్యాడు. ఎందుకంటే ఆ వీడియోలో ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ టెక్నాలజీ అనేది ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి అవసరమే. కాబట్టి ఆ ఛానల్ వచ్చేసి ఒక ఫ్యామిలీ ఛానల్ లాగా అయింది. అండ్ ప్రతి ఒక్కరు వచ్చేసి ఆ వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. దీనివల్ల ఫస్ట్ 4 ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ 4 ఇయర్స్లో మంచి గ్రోత్ అయితే వచ్చింది. అండ్ ఇంకా మన వీడియోలో ఫైనల్ సీక్రెట్కి అయితే వచ్చేసాం. మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, దీంట్లో ఫస్ట్ అండ్ 5th సీక్రెట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. అండ్ 5th వన్ వచ్చేసి బిల్డింగ్ ట్రస్ట్ అండ్ వీడియో క్వాలిటీ. మనం చూసినట్టయితే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు గారు 8 ఇయర్స్ నుంచి వీడియోస్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా తన మీద సబ్స్క్రైబర్స్కి ఆడియన్స్కి ఉన్న ట్రస్ట్ ఏదైతే ఉందో దాన్ని చీప్ ట్రిక్స్ ప్లే చేసి కోల్పోలేదు. అండ్ తను ఎప్పుడు కూడా మనీ కోసం తన సబ్స్క్రైబర్స్ని చీట్ చేయలేదు. అండ్ తన మీద ఆడియన్స్కి ఒక మంచి ఇంప్రెషన్ ఉంది, ఒక జెన్యున్ క్రియేటర్ అని చెప్పేసి. దానివల్లే తనకి మంచి గ్రోత్ అయితే ఉంది. అండ్ వీడియో క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే తన వీడియోస్లో మనం చూసినట్టయితే ఎక్స్ప్లెనేషన్ మీరు అబ్జర్వ్ చేయండి. పాయింట్ టు పాయింట్ స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా అయితే ఉంటుంది. అండ్ డిఫరెంట్ కెమెరా యాంగిల్స్లో చేస్తుంటారు. అండ్ తన వీడియోలో వచ్చే టెక్ ప్రొడక్ట్స్ కానీ ఏవైతే రివ్యూ యూనిట్స్ అయితే ఉంటాయో వాటికి కూడా ఒక సినిమాటిక్ షాట్స్ అయితే తీస్తూ ఉంటారు. దానివల్ల చూడడానికి మనకు ఒక మంచి ఇంప్రెషన్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటి గురించి డీటెయిల్డ్ ఓవర్ వ్యూ ఇవ్వడం అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఆడియో క్వాలిటీ కానీ
సో ఈ విధంగా వచ్చేసి వీడియో క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సో ద బెస్ట్ అవుట్పుట్ అయితే ఇస్తారు. సో అందువల్లే తన వీడియోస్కి అయితే ఒక మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుంది సో ఆడియన్స్కి. ఈ విధంగా తను తెలుగులో టెక్ నెంబర్ 1 యూట్యూబర్గా ఉన్నాడు. అండ్ టెక్ యూట్యూబర్ అవ్వడం కూడా ఈజీ అయితే కాదు. సో ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు గారు కూడా సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో తను ఒక టెక్ యూట్యూబర్గా తనకు వచ్చిన రివ్యూ యూనిట్స్ గురించి కానీ మార్కెట్లో వచ్చిన ప్రొడక్ట్స్ గురించి కానీ అప్ టు డేట్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుండాలి. అండ్ డైలీ వచ్చేసి టెక్ న్యూస్ అయితే అప్లోడ్ చేస్తుండాలి. సో మీరే అర్థం చేసుకోండి ఎంత కష్టంగా ఉంటుందో టెక్ న్యూస్ చేయడం. సో ప్రాఫిట్స్ కూడా అదే విధంగా ఉంటాయి. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియోలో చెప్పిన ఈ 5 సీక్రెట్స్ ఏవైతే ప్రసాద్ గారు ఉపయోగిస్తున్నారో వీటిని మీరు యూజ్ చేసుకొని మీ ఛానల్ అయితే ఫాస్ట్గా యూట్యూబ్లో గ్రో చేసుకోండి. అండ్ నేను అప్పుడప్పుడు వచ్చేసి టాప్ యూట్యూబర్స్ యొక్క సీక్రెట్స్ గురించి అయితే వీడియోస్ అయితే చేస్తుంటాను. సో ఇవి చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మీరు నేర్చుకుంటారని చెప్పేసి. ఈ విధంగా మీరు టాప్ క్రియేటర్స్ని నేను వచ్చేసి డీకోడ్ చేసి మీకు వీడియోస్ చేయడం ద్వారా సో మీరు అర్థం చేసుకొని మీరు కూడా యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవుతారని చెప్పేసి సో వీడియోస్ అయితే క్రియేట్ చేస్తుంటాను. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మన ఛానల్లో వచ్చేసి యూట్యూబర్స్ ఏ విధంగా గ్రో అవ్వాలని చెప్పేసి అండ్ కంటెంట్ క్రియేటర్స్ ఏ విధంగా గ్రో అవ్వాలని చెప్పేసి సో వాళ్ళకి యూజ్ అయ్యే వీడియోస్ అయితే చేస్తుంటాను. సో మీరు కూడా ఒక కంటెంట్ క్రియేటర్ అయితే మాత్రం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. లవ్ యూ ఆల్. జై హింద్.